వివాదం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు. ఎట్లాగూ రేణుకా చౌదరి గారంటే కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడుతుంటారు. ఎక్కడైనా ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చాలా దాన్ని ఏమంటారు, జబర్దస్త్గా కూడా మాట్లాడుతూ ఉంటుంటారని చెప్పి చాలామంది విమర్శిస్తుంటారు. అయితే ఆవిడ ఆ పార్లమెంటు ఆవరణలో కుక్క తీసుకుని వెళ్ళడం, ఆమె వివాదం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు మన స్టేట్మెంట్ చూస్తే, కరిచేది కుక్క కాదు పార్లమెంట్లో కూర్చున్నవారు అంటే పార్లమెంట్లో ఎవరు కూర్చుంటారండి? పార్లమెంట్లో పెద్దల సభ ఉంది, చిన్నల సభ ఉంది, ఎగువ సభ ఉంది, దిగువ సభ, అంటే అటువంటి వాళ్ళని ఆ విధంగా పోల్చడం అనేది వివాదం రేపుతుంది. మరోవైపు భాజపా దీని మీద ఈవిడిపై చర్యలు తీసుకోవాలని పూర్తి స్థాయిలో డిమాండ్ వినిపిస్తున్నాయి. పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ రేణుకా చౌదరి కారులో ఆమె తీసుకొచ్చిన కుక్క మన ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. కరిచేది కుక్క కాదు పార్లమెంట్లో కూర్చున్నవారంటూ రేణుకా చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు సోమవారం శీతాకాల సమావేశాల తొలి రోజు చాలా వివాదం రేపాయి. అంటే వీళ్ళు సభని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రకరకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ప్రశ్నించడం, అంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక, యావత్ భారతంలో సగంకు పైగా రాష్ట్రాలు భాజపా గెలుచుకుందని అక్కసుతో కూడా అయ్యుండొచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. అయితే ఓ కుక్కను తీసుకొని ఆమె పార్లమెంట్ ఆవరణలోకి రావడం భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఆమె వెనక్కి పంపారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మీడియా సిబ్బంది ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకి రాదా అని, అంటే ఇవిడేమో చిన్న రీసెంట్గా ఎంపీ అయిన వ్యక్తి ఏం కాదు. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్గా పేరు వినిపించే రేణుకా చౌదరి గారు చాలా సందర్భాల్లో ఎంపీ అయ్యారు. ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు దిగిపోయినప్పటి నుంచి కూడా ఆయన్ని ఏదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దింపేసిందో ఆ టైంలో ఆవిడ ఎంత అగ్రెసివ్గా పనిచేశారు, చాలా బాగా ముందుకు వెళ్ళారు. అంటే చాలామంది మహిళలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండే రేణుకా చౌదరి గారు ఇప్పుడు ఎన్నోసార్లు ఎంపీ అయ్యారు. ఇప్పటికీ ఆవిడ పార్లమెంట్ ఆవరణలోకి ఇటువంటి జంతువులు తీసుకురావడం ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించిన దానికి, నేను పార్లమెంట్కి వస్తున్నప్పుడు దారిలో ఒక స్కూటరు కారు ఢీకొన్నాయి, ఆ సమయంలో కుక్క అక్కడ ఉంది, ఏ వాహనం కిందైనా పడుతుందేమో దాన్ని తీసుకొని వచ్చా, ఇందులో ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడుంది? ఒకవైపు ఎస్ఐఆర్ నిర్వహించలేక బూత్ లెవెల్ ఏజెంట్లు చనిపోతుంటే దాని అధికారపక్షం డ్రామాగా అభివర్ణిస్తోంది. ఇది ఆవిడ అసలు ఆరోపణ. ఈ సర్ నిర్వహించలేక ఏదైతే మనం సెన్సిటివ్ సంబంధించిన ఉందో, ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఎలక్షన్ ఓటర్లది, దాని మీద వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దాన్ని మరొక్కసారి ఈ విధంగా ఆమె యొక్క ఆవేదన తెలియజేసే ప్రయత్నంలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్లు చనిపోతుంటే దాన్ని అధికారపక్షం డ్రామాగా అభినయిస్తుంది. మరోవైపు కుక్కను రక్షిస్తే దాన్ని సమస్యాత్మకంగా చిత్రీకరిస్తోందని రేణుకా చౌదరి ఆరోపించారు.